హలో అండి అందరికీ. ఈరోజు నేను ఎగ్ టమాటో కర్రీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ మనం ఆయిల్లో వేపుకుంటాం కాబట్టి రెండింటికి సరిపోయేలాగా, కర్రీకను ఎగ్స్కి వేపుకోవడానికి సరిపోయేలాగా ఒకసారి ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ నా కొడుకు తీస్తున్నాడు వీడియో. ఈరోజు సెలవు, వీడియో తీయనా అంటే వీడియో తీస్తున్నాడు. ఇంకా ఎగ్స్ వేగేటప్పుడే మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ అనేది వేయించుకోవాలండి. అలా వేగేటప్పుడు కలుపుకుంటా ఈవెన్గా వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి, లేదంటే అవి పగులుతాయి అన్నమాట, వేడికి చిందుతాయి. అప్పుడు మొహం మీద పడకుండా ఉంటుంది ఆయిల్ అనేది, చేతుల మీద మొహం మీద. ఇంకా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని, చిన్న ప్లేట్లోకి ఆయిల్ ఆల్రెడీ కాగి ఉంది కాబట్టి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. అవి చిట్టుపట్లు ఆడితేనే చాలా బాగుంటుంది. తర్వాత ఏదైతే కరివేపాకు ఉందో కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొంచెం వాటర్ ఉన్నాయని నేను వేసుకోలేదు, అవి పక్కన పెట్టాను. ఇంకా పచ్చిమిరకాయలు, మా అబ్బాయి చూడండి అలా తెస్తున్నాడు వీడియో, ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. చూడండి వీడియో తీయమంటే ఎట్ట తీస్తున్నాడో. ఇంకా వచ్చాడు, ఇంకా అదైతే వేగిపోతుంది. పక్కన పెట్టేసి వచ్చేసాము ఇటు. వీడియో తీయరా అంటే చూడండి ఎడ తిరుగుతున్నాడో. నేను తీయను, నన్ను సరిగ్గా తీయట్లేదని చెప్పేసి అంటున్నావు నువ్వు, నేను తీయనని చెప్పేసి అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంక ఎక్కడ మాడిపోద్దా కూర అని చెప్పేసి నేను మళ్ళీ గబగబా వచ్చేసాను. ఇంకా అలా వేపుకోవాలండి. ఆనియన్స్ వేగేటప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. చిట్టుపట్లు ఆడుతుంది అనమాట ఇది కూడా, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి. నేను ఆల్రెడీ ముందే మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఎగ్స్ వేపేటప్పుడు కొంచెం వేసాం కదా పసుపు, ఇప్పుడు కూడా తాలింపులో కొద్దిగా వేసుకోండి. పసుపు వేసుకుంటే బాగుంటుంది, మంచిది కూడా హెల్త్కి. ఇంకా వేగిపోయిన తర్వాత టమాటాలు పండువి అయితే బాగుంటాయండి, పండువి అయితేనే చూసుకోండి. గ్రేవీ కదండి, గ్రేవీ కూర కోసం పండువి అయితేనే చాలా బాగుంటాయి టమాటాలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది నాకు సరిపడినంత వేసుకుంటానండి. అంటే తినేటప్పుడు మనం ఒక్కొక్కరు చెప్పాను కదండి, ఒక్కొక్కరు ఎక్కువగా తింటారు, కొంచెం ఒక్కొక్కరు సప్పగా తింటారు. కొంచెం ఉప్పు కారాలు తగ్గించి వండుతున్నానండి నేను. మా వారు తినకూడదు కదా ఎక్కువ స్పైసెస్, అందుకని కొంచెం తగ్గించి వండుతున్నాను. చూడండి టమాటాలు అయితే చక్కగా వేగిపోయాయి, ఉడికిపోయాయి. కొంచెం కారం వేసుకొని అది కూడా ఈవెన్గా వేపుకోవాలండి తాలింపులోని. అక్కడ మెదగపోతే టమాటాలు అనేవి గరిటె పెట్టి మెదుపుకుంటే చాలా మంచిగా వేగిపోతాయి. చూడండి ఎలాగుందో గ్రేవీగా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలండి. మొత్తం ఇవన్నీ కలుపుకొని 2 మినిట్స్ మరిగించుకోవాలి మూత పెట్టుకొని. ఆయిల్ చూడండి ఎలా పైకి వచ్చేసిందో. ఈ కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదండి ఎగ్స్, వాటితో ఆ నూనెతోనే వండాం కాబట్టి చాలా బాగుంటుంది. లాస్ట్లో ధనియాల పొడి, సాల్ట్ చూసుకొని ఎగ్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. మళ్ళీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అబ్బా. వేడి రైస్లో అయితే చాలా బాగుంటుంది అనమాట. పక్కన నేను రైస్ కూడా పెట్టేశాను. ఇంకెలా అడుగు మాడకుండా మధ్యలో కలుపుకుంటూ మనం
ఉడికించుకోవాలి. చూడండి చక్కగా గ్రేవీ అయితే ఎంత బాగుందో. ఇక్కడైతే టేస్ట్ చూస్తున్నాను నేను, టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి. ఉప్పు కారాన్ని కరెక్ట్గా సరిపోయా లేదని. చాలా అంటే చాలా బాగుందన్నమాట టేస్ట్ అనేది. ఇది రైస్లోకే కాదండి, చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.